విష్ణు పురాణం శ్రీ కృష్ణావతార కథ కంసవధ ఎలా జరిగింది? కృష్ణునితో చాణూరుడు, రామునితో ముష్టికుడు ముష్టి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్న పెద్దలు అంతా చిన్నవండ్రతో ఈ బలిష్ఠులు వయస్సుకి పెద్దలను ఆయన చాణూర ముష్టికులు యుద్ధం చేయడమా అని కలతగా అనడం కంసుని చెవిన పడి మరింత రోషం కలిగింది. రామకృష్ణులపై మావటివాడు కువలయ పీడనాన్ని ఉరికించగా అన్నదమ్ములిద్దరు మావటి వారిని పడగొట్టారు. దాని దంతాలు పెరికి చెరొకటి పట్టుకుని ఉండగా కాలదండధరులై ఇద్దరు యములు అక్కడికి వచ్చారా అని ఎంత భ్రమపడ్డారు. కృష్ణుడు చాణూరునితో బాగు యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరికి చాలాసేపు పట్టు విడుపుతో భీకరంగా సాగింది. చివరకు కృష్ణుడు విజృంభించి చాణూరుని పాదాలు పిడికిట బిగించి 100 మార్లు పైనుంచి మహావేగంగా త్రప్పగా వాడి నోట అమృకు రంధ్రాల చెవుల నుంచి ధారగా రక్తం శరీరం చీలి వెలిగిన ఎముకలా కింద పడగా ప్రాణం అంతరించుకుపోయింది. అదేవిధంగా బలభద్రుడు ముష్టికునితో పట్టుపట్టి శమం చేసి విసిరివేశాడు. ఈ వైపరీత్యం తన కళ్ళ ముందు జరగడం కంసుడికి రోషం పెచ్చులు అయిందని వర్ణించనక్కర్లేదు. మంత్రులను చూసి అన్నాడు, దేవకి వసుదేవులను చెరసలలో బంధించి ఉంచండి. నా తండ్రి ఉగ్రసేనుడు తల తెగ నరకండి. యదువృష్టి భోజాంతకారులను కొరువులు నాటి బాధించండి. నందాదులను గొల్లలను చెదగొట్టి వాళ్ళ ఆలమందలను ఆస్తిపాస్తులను కొల్లగొట్టండి. నేను బలరామకృష్ణ పని పడతానని వాద్యాలు వాయించవద్దని చతురంగ బలాన్ని రమ్మని ఆజ్ఞాపించగా అదంతా తెలిసి కృష్ణుడు కంసుని మంచం మీదకి ఎగిలి కిరీటం పడగొట్టి తలకు వక్షానికి అదిమి ఒక తావులో కిందకి తులసి కుప్పిగంతులు వేసి వీపు మీద తన్నాడు. అది చెప్పేదేముంది, వాడి ప్రాణవాయువు వాయువులో కలిసిపోయింది. కంసవధ ఎలా విచిత్రంగా ఏ ఆయుధం చేత కాకుండా జరిగింది. పువ్వుల వాన కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. గంధర్వుల పాటలు మనోహరంగా వినిపించాయి.